హాయ్ నమస్కారం, నేను మీ రాథోడ్. ఈ మధ్య కాలంలో హైదరాబాద్లోని శంకర్పల్లిలో మన సినీ నటుడైన పవన్ కళ్యాణ్ యొక్క 10 ఎకరాల శిఖం భూమి వివాదాల్లోకి వచ్చింది. అయితే అసలు శిఖం భూమి అంటే ఏమిటి, దానికి ఇచ్చే సి పట్టా అంటే ఏమిటి, శిఖం భూమి కొనుక్కోవచ్చా లేదా అనే వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. శిఖం భూమి అంటే చెరువులు, కుంటలు, వాగులు, FTL పరిధిలోకి వచ్చే భూమిని శిఖం భూమి అంటారు. FTL పరిధి అంటే ఎప్పుడైతే వర్షాలు పడతాయో అప్పుడు ఆ చెరువు గరిష్టంగా ఎంత వరకు నిండి ఉంటుందో అక్కడి పరిధి వరకు ఉన్న భూమిని FTL ఫుల్ ట్యాంక్ లెవెల్ అంటారు. శిఖం భూమిని ఒక ప్రైవేట్ వ్యక్తి కొనుక్కోవచ్చా లేదా అనే దానికి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ మరియు తెలంగాణ హైకోర్టు చాలా తీర్పులలో ఈ శిఖం భూమిని ప్రైవేట్ వ్యక్తులు కొనుక్కోరాదు, అది ఎప్పటికైనా ప్రభుత్వ భూమే అని చెప్పడం జరిగింది. అలాగే ఈ శిఖం భూముల్లో ఎలాంటి శాశ్వత నిర్మాణాలు కానీ ఇలాంటి కమర్షియల్ నిర్మాణాలు కానీ చేపట్టడం నేరం అని కూడా చెప్పడం జరిగింది. పర్టికులర్ చెరువు పవన్ కళ్యాణ్ గారు ల్యాండ్ కొనుక్కున్నది కోడికుంట అనే చెరువు, సర్వే నంబర్ 706. దీంట్లో మొత్తం ఫైనల్ నోటిఫికేషన్ వచ్చింది. ఏ 10 ఎకరాలు అయితే ఆయన కొనుక్కున్నాడో అది శిఖం భూమి అని ఫైనల్ నోటిఫికేషన్లో ఇరిగేషన్ డిపార్ట్మెంట్ చెప్పి ఉన్నది. పవన్ కళ్యాణ్ గారు నిన్న మాట్లాడుకుంటే ఏమన్నారంటే, నా తప్పు ఉంటే అది శిఖం భూమి అయితే ప్రభుత్వానికి ఇచ్చేస్తామని. సి పట్టా అంటే ఏమిటి అనే విషయాన్ని కూడా తెలుసుకోవాలి. ఎప్పుడైతే ప్రభుత్వము భూమి లేని పేదలకు సాగు చేసుకోవడానికి భూమి ఇస్తుందో ఆ సాగు చేసుకోవడానికి ఇచ్చిన భూమికి ఇచ్చే ఒక సాగు హక్కు అదే సి పట్టా అంటారు. ఈ సి పట్టా ఉన్న భూమిని వీళ్ళు వేరే వారికి అమ్మకూడదు, అలాగే బదిలీ చేయకూడదు. ఇలాంటి భూమి రిజిస్ట్రేషన్ కాదు, రిజిస్ట్రేషన్ చేయడం కూడా నేరం అవుతుంది. అయితే ఒకవేళ ఈ సి పట్టా ఉన్న భూమిని ఏ వ్యక్తి అయినా ఆ భూమిలో సాగు చేయని ఎడల లేకుంటే ఇతరులకు కమర్షియల్ కోసము ఇస్తే అది ప్రభుత్వం తను స్వాధీనం చేసుకుంటుంది. మరి ఈ శిఖం భూమి పట్టా భూమి అని చూపిస్తే మరి ఈ లోపాలు ఎందుకు జరిగినాయి అంటే, పాత రికార్డులలో సర్వే లోపాల వల్ల కొంతమంది వ్యక్తులు వారి పేరు మీద పట్టభూమిగా ఎక్కించుకోవడం జరిగింది. అలాగే ఎప్పుడైతే నీటి మట్టం తగ్గుతుందో, నీటి మట్టం తగ్గిన చెరువులలో చాలా మంది చుట్టుపక్కల పరిధిలోని వ్యక్తులు దాన్ని సాగు చేసుకుని పట్టభూమి అని వేరే వ్యక్తులకు బదిలీ చేయడం జరిగింది. అయితే ఈ భూమిని చాలా మంది ముత్తాత తాతల నుంచి వచ్చిన భూమి అని, ప్రైవేట్ భూమి అని ఇతరులకు అమ్ముతారు. కానీ ఆ పట్టా పాస్బుక్ లో స్టేటస్ లో ఆ భూమి చెరువు శిఖం అని, వాగు పొరంబుకు అని చూపిస్తుందో అలాంటి భూమి ఎప్పటికైనా ప్రభుత్వ పరిధిలోనే వెళ్ళిపోతుంది. ఎప్పుడైతే చెరువు పరిధిలో ఉన్న భూమిని మీరు కొంటారో అప్పుడు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నుంచి మీరు FTL మ్యాప్ ని ఒకసారి చెక్ చేసుకోవాలి. అలాగే భూభారతిలోకి వెళ్ళి ప్రొహిబిషన్ లిస్ట్ లో ఆ సర్వే నంబర్ ఉందా లేదో అనేది మరోసారి చెక్ చేసుకోవాలి. గ్రామ పరిధిలోని, మీ మండల పరిధిలోని VRO, MRO వారి దగ్గరికి వెళ్ళి మీరు కొనబోయే భూమి ప్రభుత్వ భూమా లేకుంటే పట్టా భూమా, ఈ భూమిని కొనుక్కోవచ్చా లేదో ఒకసారి క్లారిటీతో కనుక్కోవడం మంచిది. ఈ శిఖం భూమిలో చాలా మంది రియల్ ఎస్టేట్ డెవలపర్స్ వెంచర్ వేస్తారో అప్పుడు తక్కువ ధరకు వస్తుందని చాలా మంది కస్టమర్లు కొనుక్కోవడం జరుగుతుంది. తక్కువ ధరకు వస్తుందని కొనుక్కుంటారో ఆ తర్వాత ఆ భూమికి రిజిస్ట్రేషన్ చేయడం కానీ ఆ భూమిలో నిర్మాణం చేయడం కానీ కష్టతరం అవుతుంది. ప్రభుత్వ అధికారులు ఇలాంటి సిఫార్సు లేకుండా ఆ నిర్మాణాలను కూల్చివేయడం జరుగుతుంది. దానికోసమే మన తెలంగాణ ప్రభుత్వము హైడ్రా అని తీసుకురావడం జరిగింది. కాబట్టి మిత్రులారా, ఈ శిఖంలోని భూమిని కొనడం నేరం. కాబట్టి మీరు వెనుక ముందు చూసి కొనుక్కోవడము మంచిది. థ్యాంక్ యూ.